భద్రాద్రి కొత్తగూడెం మణుగూరు మండలంలోని గాంధీ బొమ్మ సెంటర్లో తనకు న్యాయం కావాలంటూ ఒక మహిళ తన అత్తవారి ఇంటి ముందు బైఠాయించింది. అత్తవారి వేధింపులతో పాటుగా భర్త తనను ఇంట్లోకి రానివ్వద్దని అంటున్నాడని కోడలు ఆరోపిస్తోంది. బూర రవితేజతో 8 ఏళ్ల క్రితం వివాహం జరిగిందని, 2 కుమారులు ఉన్నారని భార్య శ్రావణి తెలిపారు. అయితే గత 3 సంవత్సరాలుగా తరచూ గొడవలు జరుగుతున్నాయని, 6 నెలల క్రితం పుట్టింటిని పంపించారని, తన భర్తకు అత్తింటి వారు దూరంగా ఉంచుతున్నారని కూడా ఆరోపించింది. పోలీస్ స్టేషన్లో కూడా ఫిర్యాదు చేసిన తన భర్త మొహం చాటేసి తప్పించుకు తిరుగుతున్నట్లు ఆమె తెలిపింది. ఇంటికి వస్తే ఇంటికి తాళాలు వేసి అందరూ వెళ్ళిపోయారంటూ ఆవేదన వ్యక్తం చేసింది. తనకు తన పిల్లలకు న్యాయం చేయాలని శ్రావణి కోరుతోంది. గత 3 సంవత్సరాల నుంచి, అంతకుముందు పెళ్ళై 8 ఇయర్స్ అవుతుంది. 8 ఇయర్స్ నుంచి గొడవలే, కానీ 3 సంవత్సరాల నుంచి బాగా గొడవలు అవుతున్నాయి, ఎక్కువ అవుతున్నాయి. ఆయన మరి 6 నెలల క్రితం నేను మా పుట్టింటికి వెళ్ళిపోయినా, అతనే పంపించిండు. ఇప్పుడు తను అసలు నన్ను వద్దంటున్నాడు. అసలు నువ్వు రావద్దు, నువ్వు నాకు అవసరం లేదంటుండు. స్టేషన్లో కూడా కంప్లైంట్ ఇచ్చినా కూడా నా మీద FIR చేయండి, అసలు ఆ అమ్మాయి నాకు వద్దంటుండు. నలుగురు నా ఇంటి ముందుకు రావద్దు అంటుండు. నలుగురిలోకి ఈయన రానంటుండు. మా పెద్ద అబ్బాయి ఇక్కడే ఉంటుండు, చిన్న అబ్బాయి నా దగ్గర ఉంటుండు. మరి పిల్లల పరిస్థితి ఏంటి, నా పరిస్థితి ఏంటి, అసలు ఆయన ఎందుకు వద్దంటున్నాడు, ఆయన ఎందుకు వద్దంటున్న కారణం చెప్పి వాళ్ళను నన్ను ఎట్లా చూస్తాడో చూడాలి. ఇక నేను ఎక్కడికి వెళ్ళినా నాకు అసలు ఏమీ న్యాయం జరగట్లేదు. అత్తయ్య మొత్తం టార్చర్ అంతా అత్తయ్య. చిన్నదానికి పెద్దదానికి ఆమె గొడవ చేయడం, ఆమె చేసిన దాన్ని బట్టి ఈయన ఇది అవ్వడం, వాళ్ళ అమ్మమ్మ, మా అత్తయ్య వాళ్ళ అమ్మ, మా ఆయన, వీళ్ళ ముగ్గురు నన్ను బాగా చేస్తున్నారు, టార్చర్ చేస్తున్నారు. ఈ టార్చర్ తట్టుకోలేక ఇక నేను పిల్లలకి నాకు ఏదైనా భవిష్యత్తు చూపిస్తే బాగుంటది. నన్ను చూసి అసలు ఇంట్లో మిడ్ నైట్ కూడా వచ్చిన తర్వాత డోర్లకు లాక్ చేసి, అసలు నువ్వు ఇక్కడ ఎందుకు ఉంటున్నావు, వెళ్ళిపో, నీకు అవసరమే లేదు, మేము 6 నెలల దాకా అక్కడే ఉండు, మీ అమ్మ వాళ్ళ ఇంటి దగ్గరే 6 నెలల దాకా ఉండు, 6 నెలల తర్వాత మాట్లాడదాం అంటున్నాను. నేను పోయి 6 నెలలు అవుతుంది, ఇంకా 6 నెలల దాకా ఉంటే నాకు సమస్యకు పరిష్కారం ఏంటి? 6 నెలలు ఎందుకు ఇంటికి వెళ్తే మా అమ్మ వాళ్ళ ఇంట్లో మా నాన్నగారు లేరు, నేను ఒక అమ్మ ఒక్కతే, తను ఏం పని చేయలేదు, తనకు హార్ట్ ప్రాబ్లం, ఆమె పేషెంటే, నేను ఎలా బ్రతకాలి? నాకు అక్కడ సపోర్ట్